నన్ను కాచు దైవం నీవే, నా కోటయ కొండ నీవే. నన్ను కాచు దైవం నీవే, బలము ప్రభావము గలవాడా, స్తుతులకు పాత్రుడా. బలము ప్రభావము గలవాడా, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే,
మార్కు సువార్తలో నుండి 10వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి నేను చదువుతాను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజను సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇక్కడ మనము ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. ఇక్కడ గుడ్డి భిక్షకుడు ఒక ఆయన పేరు కూడా మనకి అక్కడ బైబిల్లో మనకి రాయబడి ఉన్నది. ఈయన ఆ మార్గంలో ఆయన త్రోవ ప్రక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అలాగున ఆయన బ్రతుకుతున్నాడు. అది చూడండి, ఇక్కడ మనకు బైబిల్కి మనం చూస్తే ఆయన ఒక సమస్యతో చాలా కాలం బాధపడుతున్నాడు. ఒక టైం వచ్చినప్పుడు ఆయన స్వస్థత పొందుకోవడం బైబిల్ మనం చూస్తున్నాం. ఒక సమస్యకి పరిష్కారము చివరిలో ఆయనకి దొరకడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, సహజంగా మనం ఏంటంటే బైబిల్ మనం ఎక్కువ చదివేటప్పుడు ఏంటంటే దేని మీద ఎక్కువ మనం శ్రద్ధ పెడతామంటే ఆ మొదట్లో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య గురించి మనం ఎక్కువ దృష్టి పెడతాం, దాని గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత అద్భుతం జరిగినప్పుడు వెంటనే అద్భుతం గురించి మాత్రమే ఆలోచన చేస్తాం. కానీ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మొదట్లో ఏముంది చివరిలో ఏముంది అన్న దానికంటే మొదట్లో ఉన్న ఒక సమస్యకి చివరిలో పరిష్కారం దొరికిందంటే ఆ మధ్యలో ఏం జరుగుంటుంది అన్నది ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసంగా మనము నేర్చుకునేటువంటి కార్యం అక్కడే ఉంది. ఆయనకి ప్రాబ్లం ఉంది అన్నది మనకి పెద్ద ఇష్యూ కాదు. అది అక్కడ మనం నేర్చుకునేది పెద్దగా మనకేమీ లేదు. అలాగే అద్భుతం కూడా చివరి జరిగింది, అక్కడ యేసు అద్భుతం చేశారు. కానీ మనకి ఏం కావాలంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ కారణాన్ని బట్టి ఆయన జీవితంలో కార్యం జరిగింది, అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్యాలు ఊరికనే జరిగిపోవు. ప్రాబ్లం ఉంది కానీ సడన్గా ఒక రోజున ప్రాబ్లం సాల్వ్ అయ్యిందంటే అర్థం ఏంటంటే ఆ మధ్యలో ఇంకేదో జరిగింది కాబట్టి ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. ఎందుకంటే అప్పటి వరకు ప్రాబ్లం ఉంటూనే ఉంది కానీ ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకలేదు. కానీ తర్వాత సడన్గా ఏదో జరిగింది, ఆయన ఏదో చేశాడు, దానిని బట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేని మీద ఎక్కువ మైండ్ పెట్టాలంటే సమస్య ఉంది, ఆ సమస్య ఆయన తీరింది, అది మనకు క్లియర్గా ఎవరు చదివినా సరే అర్థమైపోతుంది. కాకపోతే ఆ సమస్యకి పరిష్కారానికి మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది క్షుణ్ణంగా మనం పరిశీలించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే మనం నేర్చుకునేటువంటి కార్యము ఉంటుంది. అందుకని ఇక్కడ బైబిల్ మనం చూసినప్పుడు ఆయనకు ఊరికి ఏదో అద్భుతం అలా క్యాజువల్గా జరిగిపోలేదు, లేదు యాక్సిడెంట్లుగా జరిగిపోలేదు, అనుకోకుండా జరిగిపోలేదు. ఖచ్చితంగా అది ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమంలో ఉద్దేశ ప్రకారమే కార్యము జరిగింది కానీ అనుకోకుండా కార్యము జరిగిపోలేదు. ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తానంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో రకంగా దేవుడు కార్యం చేసేస్తే బాగుంటుంది అంటాం. ప్రతిసారి మనం గుడ్డిగా ఆ మాట అనకపోవచ్చు, కానీ నార్మల్గా కొన్నిసార్లు ఏంటంటే ఏదో రకంగా దేవుడు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు బేసిక్గా కొన్నిసార్లు మన యొక్క ఆలోచన ఏంటంటే మనం ఏం చేయాలన్న దాని గురించి మనం పెద్దగా ఆలోచించట్లేదు. దేవుడే ఏదో ఒకటి అనుకొని దేవుడికి సడన్గా ఏదో మనసులో ఏదో పుట్టి ఆయన సడన్గా ఏదో ఒక అద్భుతం చేసే సహాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం. కానీ చూడండి, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ ఎప్పుడు ఈ రెండు కార్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే దేవుడు క్యాజువల్గా ఊరిని అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోడు. మనిషి యొక్క ప్రమేయాన్ని బట్టి మాత్రమే కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసేటువంటి మనస్సు ఉంది, చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా దేవునికి ఉంది.
అప్పుడు చేసేటువంటి సామర్థ్యం ఆయన ఉండి కూడా ఇంకొన్ని ఎందుకు చేయట్లేదు అంటే ఆయన అనుకున్నటువంటి కార్యంలో ఆ మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే చాలా చాలా ప్రాముఖ్యము. అందులో ఇన్వాల్వ్మెంట్ అని నేను చెప్తున్నప్పుడు అది ఏదో పైన క్యాజువల్గా ఇన్వాల్వ్ అవ్వడం కాదు, విశ్వాస సంబంధంగా ఇన్వాల్వ్ అవ్వడం. అంటే ఇన్వాల్వ్ అంటే రకంగా చెప్పాలంటే ఏదో ఒక కార్యం మన వైపు నుండి మనం చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేయకుండా దేవుడు ఏమీ కూడా చేయలేడు. దేవుడు చేయాలన్న మనసు ఉంటుంది, దేవుడు రెడీగా ఉంటాడు. కానీ ఎందుకు రెడీగా ఉండి కూడా దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అండి అంటే మనుషులంగా మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి దేవుడు మనం అడుగు ముందుకేస్తున్నాం, దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మన అడుగు ముందుకేస్తే ఆయన ఆల్రెడీ రెడీగానే ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. అందుకే మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ఎప్పుడు రెడీనే, దేవుడు ఎప్పుడు ఆయన వైపు ఏ ప్రాబ్లం ఉండదు. దేవుని మనం కదిలించాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి మనం ఒప్పించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఆల్రెడీ కన్విన్స్ అయిపోయాడు. ఎప్పుడు ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాసం అంటే కూడా ఏంటంటే దేవుడు ఆల్రెడీ చేయడానికి రెడీగా ఉన్నాడు, దేవుడు రెడీగా ఉన్నాడు అనేటువంటిది నమ్మడమే విశ్వాసం. దేవుడు చేస్తా లేదు అంటే నేను వెళ్తున్నాను ప్రార్థన చేస్తాను, నేను వెళ్తున్నాను అడుగుతాను చూద్దాము అంటే అది విశ్వాసం కాదు. బేసిక్ విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు, అందుకే ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, అందుకే నేను ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను. అది విశ్వాసం. అందుకని చూడండి బైబిల్ విశ్వాసానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రార్థనలో విశ్వాసం మనకు అంత ప్రాముఖ్యం ఉంది. బేసిక్ విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఒకటి చెప్పాడు, ఏదో ఒకటి స్వస్థత గురించో లేదనుకుంటే ప్రార్థన గురించో, మీరు ప్రార్థన చేస్తే నేను వింటానో, లేదా మీరు అడిగితే మీరు మొర్ర పెడితే నేను ఆలకిస్తానో, లేదా మీకు అనుగ్రహిస్తానో, మీరు వెతికితే నేను దొరుకుతానో, సంథింగ్ ఇలా ఏదో దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడు ఆల్రెడీ అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బేస్ చేసుకుని మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్తున్నాం అని కాదు. చాలా సందర్భాలు ఏంటంటే ప్రార్థన చాలామంది చేస్తారు, కానీ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రార్థన చేయాలని కాదు, నీకు పరిష్కారము దేవుని దగ్గర ఉంది అని ముందుగానే నమ్మేవు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు. ఇప్పుడు చూడండి, అందుకని మనుషుల దగ్గరికి వెళ్ళడానికిను దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా మన బిహేవియర్లో డిఫరెన్స్ కనబడాలి. మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాం అడుగుతున్నాం, వీళ్ళు ఇస్తారో ఎవరో చేస్తారో లేదో ఆ డౌట్ మనకి, అడిగి చూద్దాం చేస్తారేమో అనుకొని వెళ్తాం. వీళ్ళు గ్యారంటీగా చేసేస్తారు అనుకొని ఏ మనిషి దగ్గర మనం అప్రోచ్ అవ్వం. వాళ్ళు చేస్తారేమో చూద్దాము లేదా చేయగలరేమో చూద్దాము అనుకుంటాం, అనుకుని వెళ్తాం, ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేయకపోయినా మన పెద్ద ఆశ్చర్యపోం, ఎందుకంటే మనుషులు కాబట్టి ఆ సామర్థ్యం లేకపోవచ్చు లేదా మనసు లేకపోవచ్చు, దాన్ని మనుషులు మనకి సహాయం చేయలేకపోవడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. ఎందుకంటే మనిషికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి మనుషులందరూ కూడా మనకి సహాయము చేయలేరు. అందుకు మనం ఏం చేస్తాం, వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్తామంటే చేస్తారు లేదో చూద్దాం అనుకుని వెళ్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అలా మనిషి దగ్గరికి ఏ మనస్తత్వంతో వెళ్తున్నామో కొన్ని సందర్భాల్లో మనుషులంగా మనం దేవుని దగ్గర కూడా అలాగే వెళ్తాం, ప్రార్థన చేద్దాం చూద్దాం దేవుడు ఏమన్నా చేస్తాడేమో అనుకుంటాం. మనుషుల దగ్గరికి వెళ్ళేదానికిను దేవుని దగ్గరికి వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ మనకు కనబడాలి, చాలా డిఫరెన్స్ కనబడాలి. మనుషుల దగ్గరికి చేస్తారేమో అనుకుని వెళ్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం మాత్రము మనం ఏం రెడీ అయ్యి వెళ్ళాలంటే మనుషుల దగ్గరికి వెళ్తున్నట్టుగా దేవుడు చేస్తాడు లేదో చూస్తాను వెళ్ళి ప్రార్థన చేస్తానంటు కాదు. దేవుడు చేస్తాను నీకు కన్విక్షన్ ఉంటేనే, నువ్వు కన్విన్స్ అయితేనే, నీకు ముందుగానే నీకు బలమైనటువంటి నమ్మకం ఉంటేనే అప్పుడు మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనే విశ్వాస సంబంధమైన ప్రార్థన. దేవుడు ఇస్తా లేదో డౌట్ అంటే కానీ నేను ప్రార్థన చేస్తాను అన్న ఉంటే అర్థం ఏంటంటే నువ్వు బహుశా ప్రార్థన చేసేంత మంచి మనసు నీకు ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రార్థనకి జవాబు రావడానికి అవసరమైన విశ్వాసం నీకు లేదు. బహుశా ప్రార్థన చేయడానికి అవసరమైనంత ఆత్మీయత నీకు ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన వెతుకు వారికి ఫలము దయచేస్తాను నమ్మాలి కదా. దేవుడు చూడండి, దేవుడు దేనికి ఇంప్రెస్ అవుతాడంటే, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంటే మనం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే ఎగ్జాంపుల్ ప్రార్థన తీసుకుందాం. మనం ఎందుకు ప్రార్థన చేస్తామంటే ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తామని కాదు. మనం ప్రార్థన ఎందుకు చేస్తామంటే అడుగుడి మీకు ఇవ్వబడని దేవుడు అన్నాడు కాబట్టి వెళ్తున్నాం. మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా చాలామంది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఇంకా మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంటే ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్తున్నాం అని కాదు, లేదా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్తున్నాం అని కాదు. దేవుని దగ్గరికి అసలు వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నాం అంటే ఆయన ఇస్తా అన్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఇస్తాడని మనకి ఎలా తెలుసు అంటే ఆయన చెప్పాడు కాబట్టి, వాక్యంలో ఉంది కాబట్టి దాన్ని నమ్మి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే బైబిల్లో ఉంది ఆయన ఇస్తానన్నాడు ఆలకిస్తా అన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను, ఎప్పుడైతే నువ్వు మనసులో ఆ ఆలోచనతో ఆ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తావో ఖచ్చితంగా నువ్వు దేవుని ఇంప్రెస్ చేస్తావు. ఎందుకో తెలుసా, అసలు విశ్వాసం అంటే నది. దేవుడు నిజంగా ఏది ఇంప్రెస్ చేస్తావు, నువ్వు ప్రాబ్లం తెల్లి మన ప్రాబ్లంని రకరకాలుగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం దేవునికి లేదు. ఎందుకంటే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి మనం వెళ్ళేది ప్రాబ్లం బహుశా మనం కొన్నిసార్లు ఏదో మనకున్న భారాన్ని దించుకోవడానికి బహుశా వెళ్తాం దేవుని దగ్గరికి, సమస్య చెప్పుకుంటాం. కానీ సమస్య చెప్పుకోవడానికి మాత్రమే మనం వెళ్ళట్లేదు,
మనకేం కావాలో అడగటానికి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మనం యాక్చువల్గా దేవుని మనకేం కావాలో అడగడానికి వెళ్తున్నాం. ఆ ప్రాసెస్లో సమస్య చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను చాలా సందర్భాలు మరి బహుశా తప్పుగా అనుకుంటాను, ప్రాబ్లం చెప్పకూడదు దేవునికి అని ఎక్కడ అనట్లేదు. నీకు భారం ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు, నీకు తేలిక అవుతుంది ఖచ్చితంగా. మనుషులు చెప్పుకుంటేనే కొంచెం భారం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని చెప్పుకున్నావు అంటే ఖచ్చితంగా ఇంకా భారం ఇంకా మనకి తగ్గుతుంది, అందులో డౌటే లేదు. కానీ అక్కడ వరకే వెళ్ళేసి నువ్వు ప్రాబ్లం మాత్రం చెప్పుకొని ప్రార్థన ముగించి సామెను అన్నావంటే దానివల్ల యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే బైబిల్ మీరు చూడండి, ఈవెన్ ఇక్కడ కూడా ఆ గుడ్డివాడు చూడండి యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంతకు నేను ఏం చేయాలని క్రీస్తు అడుగుతున్నారు. ఆయన ప్రాబ్లం ఉందని తెలియదా క్రీస్తు కంటే తెలుసు, ఖచ్చితంగా క్రీస్తు అందరికీ తెలుసు ఆయనకి ప్రాబ్లం ఉందని. కానీ ఇంకనూ ఆ ప్రాబ్లం కళ్ళ ముందు క్లియర్గా క్రీస్తు కనబడుతున్నా సరే, ఆయన గుడ్డివాడు అనే విషయం కనబడుతున్నా సరే, ఇంత నేనేం చేయాలని వచ్చాను నా దగ్గరికి అని అడిగారు క్రీస్తు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రాబ్లం చెప్పుకుంటే దేవుడు నా ప్రాబ్లం వినడానికి నేను వెళ్తున్నాను అంత మాత్రం కాదు. దేవుడు నీ ప్రాబ్లం ఓపికగా వింటాడు, మంచిదే. కానీ అల్టిమేట్గా నువ్వేం డిసైడ్ అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గరికి సమస్య చెప్పుకోవడానికి వెళ్ళట్లేదు, దేవుని దగ్గర పరిష్కారం ఉందనుకున్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు. ఆ నమ్మకం మనల్ని మోటివేట్ చేయాలి ప్రార్థన చేయడానికి. ఎప్పుడైతే బైబిల్లో ఉంది దేవుడు ఇస్తా అన్నాడు అని వెళ్తున్నావో ఓ రంగా చెప్పాలంటే అది దేవుని ఇంప్రెస్ చేస్తుంది. ఎందుకు ఇంప్రెస్ చేస్తుంది అంటే నువ్వు వాక్యంలో ఉంది కాబట్టి నువ్వు వెళ్తున్నావు. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం నేను బాధిస్తుంది కాబట్టి, నీకు బాధ కలుగుతుంది కాబట్టి, నీకు కన్నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నువ్వు వెళ్తున్నావు అని కాదు. అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే బైబిల్లో దేవుడు చెప్పాడు అందు నేను వెళ్తున్నాను. ఎప్పుడైతే నీ మనసులో బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్తున్నాను నువ్వు వెళ్తున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని గౌరవిస్తున్నావు, నువ్వు వాక్యమును బేస్ చేసుకుని వెళ్తున్నావు. వాక్యాన్ని బేస్కి వెళ్తుంటే దేవుడు ఇంప్రెస్ అవుతాడు. ఎందుకంటే వాక్యాన్ని బేస్ చేసుకుని వెళ్ళడమే విశ్వాసం కదా. వాక్యాన్ని బట్టి వెళ్తున్నాం కాబట్టి అది విశ్వాసం. విశ్వాసం ఖచ్చితంగా దేవునికి సంతోషాన్ని కలిగేసి దేవుని ఇంప్రెస్ చేస్తుంది. విశ్వాసం అంటే దేవుడు మనల్ని ఇష్టపడ్డట్టుగా చేస్తుంది, దేవుడిని ఇంప్రెస్ చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా విశ్వాసం బట్టి మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. అందుకే చూడండి, అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రాబ్లంని బట్టి ప్రేయర్ పొంది వెళ్తున్నామని కాదు. క్రిస్టియన్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనుషులు సహజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం చెప్పుకుంటాం మనం. కానీ యాజ్ ఎ క్రిస్టియన్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇక్కడ ప్రార్థన చేసేది ప్రాబ్లంను చెప్పుకోవడానికి కాదు, మనకున్నటువంటి ప్రాబ్లంకి పరిష్కారం దేవుడి దగ్గర ఉందని నమ్మాము కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర పరిష్కారం ఉంది అని నీకు అర్థమైనప్పుడు నీ ప్రాబ్లం గురించి తక్కువ, నీ పరిష్కారం గురించి నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఎంతసేపు ప్రార్థన అంటే ఎంతసేపు మన సమస్యను చెప్పుకోవడమే ప్రార్థన అనుకుంటున్నాం. మన సమస్యను చెప్పుకోవడం ప్రార్థన కాదు. ఎందుకంటే బైబిల్లో చాలామంది ప్రతి వాళ్ళ దగ్గర క్రీస్తు వాళ్ళు కేకలు వేసి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత నేనేం చేయాలని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రతిసారి వాళ్ళని. అంటే ఖచ్చితంగా ఈరోజు కూడా ఎవరైనా సరే ప్రాబ్లంతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఇందుకు దేవుడు కూడా ఎగ్జాక్ట్ ఆత్మీయంగా తెలియగా అంటాడు. వినగలిగే చెవులు మనకుంటే దేవుడు కూడా యాక్చువల్గా ఉంటాడు. అంటే ఇంతకు నేనేం చేయాలని నా దగ్గర నువ్వు వచ్చావు, నువ్వు కృపాసనం దగ్గరికి వచ్చావు, మంచిదే. కానీ ఇంతకు నీకేం కావాలి? నీకు ప్రాబ్లం ఉందని నాకు తెలుసు, నువ్వు అడగకముందే నాకు తెలుసు నీకు ప్రాబ్లం ఉందని, నీకేం కావాలో నాకు తెలుసు. కానీ ఎందుకు అసలు నువ్వేం కావాలి నువ్వు నా దగ్గర నువ్వు వచ్చావు? ఎందుకంటే గుడ్డివాడు మీరు చూడండి, ఆయన వచ్చినప్పుడు బైబిల్లో మీరు చూస్తే యేసు చదువుతా అంతే నేనేం చేయాలి అన్నప్పుడు నాకు దృష్టి కలిగజేయమని అడిగాడు. అప్పుడు క్రీస్తు స్వస్థపరిచేటువంటి కార్యమును ప్రారంభించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకే చూడండి, ఈవెన్ చెప్పాలంటే ఇక్కడ ఈయన కూడా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? అక్కడ బైబిల్ మీరు చూడండి, యేసుక్రీస్తు త్రోవలో వెలుచుండగా జనసమూహంతో వెళ్తూ ఉండగా ప్రక్కన ఉన్నాడట ఈ గుడ్డివాడు, అడుక్కుంటూ ఉన్నాడు, అందరిని మనుషులను అడుక్కుంటాడు. ఎంతమంది జనసమూహం ఉంటే ఈయనకి అంత లాభం. ఎందుకంటే ఎంతమంది ఆ మార్గంలో ప్రయాణం చేస్తారో ఈయనకి బహుశా అంత ఎక్కువ ఆర్థికంగా ఈయనకి ఆయన అవసరాలు తీరేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. కానీ సడన్గా ఒక రోజున యేసుక్రీస్తు వెళ్తున్న విషయం తెలుసుకున్నప్పుడు ఆయన వెంటనే చూడండి, అప్పటి వరకు భిక్షం అనుకోవడమే గురిగా పెట్టినటువంటి ఆయన తన సమస్యను పరిష్కరించేటువంటి ఆయన ఇంతకు ముందే ఆ మార్గంలో వెళ్ళాడు అని అర్థమైనప్పుడు అడుక్కోవడం మానేసి స్వస్థత గురించి ఆలోచన చేశాడు. చూసారా? ఆలోచించండి ఒకసారి దాని గురించి. అంటే బేసిక్ ఇప్పుడు ఎందుకైనా తన జీవితం మార్చుకోవచ్చు, తన జీవితం బెటర్గా మారుతుంది. ఎందుకు అనిపించిందంటే ఇప్పుడు రక్షకుడు లేదంటే స్వస్థపరిచేటువంటి ఆయన దేవుడు ఆ మార్గంలో వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు తన లైఫ్ మారే అవకాశం ఉందని అర్థమైంది దానికి. ఇప్పుడు ఇంకా అల్పంగా ఆలోచించట్లేదు, ఇప్పుడు ఉన్నతంగా ఆలోచన అంటున్నాడు. ఇప్పుడు నాకు భిక్షం నాకు పని లేదు, ఇప్పుడు నాకు అది కాదు. నాకు ఇప్పుడు ఎంతమంది జనసమూహం వెళ్తున్నారు కాబట్టి తలాకు రూపాయిస్తే ఒక 100 మంది వెళ్తే నాకు 100 రూపాయలు వచ్చేస్తుందిలే, ఈ సిచ్యువేషన్ నాకు అలా బెటర్గా మారుతుంది అనుకోలేదు ఆయన. ఆయన ఏమనుకుంటాడంటే క్రీస్తు వెళ్ళారు, ఆయన ఎలాగో నాకు వీళ్ళంత అందుబాటులో ఇప్పుడు నాకు ఆయన ఉన్నాడు, ఈ అవకాశం నేను బెస్ట్గా యూస్ చేసుకోవాలంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఆయనకి చెప్పుకొని పరిష్కారం పొందుకోవాలి అనిపించింది. ఆయన దాటి వెళ్ళిపోయినా సరే ఇంకొక కేకలేస్తున్నాడు. కేకలేస్తున్నప్పుడు చూడండి, మీరు గమనించండి, బైబిల్లో జనసమూహం అంటే ఊరకుండా మనకి గద్దించారని బైబిల్ మనం చూస్తాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ గుడ్డివాడు సమాజంలో అడుక్కునేటువంటి ఆయన
యేసుక్రీస్తు వెనకాల జనసమూహం చాలామంది. యేసుక్రీస్తు ఇంపార్టెంట్ పర్సన్, ఆయన వెనకాల శిష్యులు కొంతవరకు ఇంపార్టెంట్, ఆయనతో పాటు వెనకాల అనుసరించేటువంటి వాళ్ళకు దాదాపుగా ఒక సొసైటీలో కొంచెం మంచిదిలో ఉన్నటువంటి వాళ్ళే. ఈయన అడుక్కుంటున్నాడు. సడన్గా దావీదు కుమారుడు కరుణించడానికి ఆకలేస్తున్నప్పుడు అందరూ గద్దించినప్పుడు నార్మల్గా ఏంటంటే ఆగిపోవాలి. ఒక నార్మల్ మనిషి అయితే ఖచ్చితంగా ఆగిపోతాడు. ఎవరు ఆగకుండా వ్యతిరేకత వచ్చినా సరే, అది మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, వ్యతిరేకత వచ్చినా సరే ఇంకను నువ్వు ఏదైతే అంత అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేసావో అది వ్యతిరేకమైన పరిస్థితులు కూడా ఇంకను నువ్వు కంటిన్యూ చేస్తావంటే అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నీకు దేవుని మీద నమ్మకం ఉంటేనే నువ్వు అలాగునా చేయగలవు. దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు దేవుని మాత్రమే చూడగలిగితేనే మనుషుల ఊరకుండు అన్న తర్వాత కూడా ఇంకను నువ్వు మరి బిగ్గరగా కేకలేసిన బైబిల్ మనం చూస్తాం. అలా ఎలా చేస్తాం? మనుషులు మనం బెదిరిస్తున్నప్పుడు, జనసమూహం బెదిరిస్తున్నప్పుడు, సొసైటీలో అల్పమైనటువంటి స్థితిలో ఉండే ఒక వ్యక్తిని అక్కడ గుంపు బెదిరిస్తున్నప్పుడు ఎలా ఇంకా గట్టిగా ఎలా కేకలేస్తాం ఒకసారి ఆలోచించాం. అది నార్మల్గా అయితే చాలా సహజంగా అయితే ఏమనుకుంటామంటే నాకు మంచి అవకాశం దొరికింది, నేను సద్వినియోగం చేసుకుందాం అనుకుని విశ్వాసంతో నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, స్వస్థత పొందుకుందాం నా నమ్మకం ఉంది, నేను ప్రార్థన చేశాను, కానీ వీళ్ళు నా ప్రార్థన నొక్కేశారు, ఆఫ్ చేశారు అని అయిపోతాం మనం. కానీ నేను చెప్తున్నాను చూడండి, నీకు విశ్వాసం ఉంటే నిన్ను ఆపటం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఒక గుడ్డివాడికి విశ్వాసం ఉంది, జన సమూహం ఆపలేకపోయారు ఇన్ని. ఎందుకు ఆపలేకపోయారంటే అక్కడ ఆయనకున్నటువంటి ధైర్యం కాదు, ఆయనకున్న సాహసం పూర్తమైనటువంటి ఒక మైండ్ సెట్ కాదు, అనుకుంది విశ్వాసం. విశ్వాసం అంటే నీకున్నటువంటి మైండ్ సెట్ కంటే ఇంకా బలమైనది విశ్వాసము. అది ఆటోమేటిక్గా నేను ఊరిని ఉండనివ్వదు. అది విశ్వాసం ఉంటే కనుక బహుశా నీకు మనుషులంటే భయం ఉండేటువంటి మనస్తత్వం నీకు ఉండొచ్చు, నీకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండొచ్చు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ నీకు ఉండొచ్చు. కానీ ఇంకను విశ్వాసం కనుక అదే వ్యక్తులు కనుకుంటే మనుషులు చూసి కూడా భయపడ్డు, ఇంకా మరి బిగ్గర కేకలేస్తాడు. ఈయన ఎందుకు కేకలేసాడంటే ధైర్యవంతుడు కాబట్టి కేకలేసాడని కాదు, విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసం కేకలేయించింది. ఇంకా మరి బిగ్గర కేకలేసాడు. రాష్ట్రం తెలుసా, అని కేకలేసినప్పుడు వేసుకు సాగారు. ఆగిన తర్వాత అప్పుడు జనసమూహం అంటున్నారు, ఏమని తెలుసా, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇదే కనుక ఈ మనుషులు ఏదో అన్నారు కదా ఆగిపోయాడు అనుకోండి, మనిషి అద్భుతం పొందుకునేవాడే కాదు. కానీ ఎక్కడైతే నిరుత్సాహం అనేటువంటిది మనుషుల ద్వారా వచ్చిందో వాళ్ళే మళ్ళీ ఈయన బలపరచడం కూడా బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకు తెలుసా, విశ్వాసం ఉంది కాబట్టి. అదే కనుక మనుషుల వల్ల నేను ఆగిపోయినండి అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఈయన స్వస్థత పొందుకున్నాడు కాదు, ఇలాంటి మనుషుల ద్వారా ఇలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చేదే కాదు. మన కనుక నిజంగా విశ్వాసం ఉంటే, నీకు ఎంత నిరుత్సాహం వచ్చినా సరే విశ్వాసం కనుక ఉంటే, నువ్వు కష్టాలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కనుక నీకు నిజంగా ఉంటే కనుక నార్మల్గా ఎవరు ఆపలేరు. నువ్వు ఎవరు ఆపలేరు. నువ్వు ఇంకా ముందుకెళ్తున్నావు, ఇంకా నువ్వు కష్టాల్లో కూడా ఇంకా విశ్వాసంతో నువ్వు మొరపెడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఆ సమయంలో ఏది నీకు వ్యతిరేకత కూడా ఇంకా మరి బిగ్గరగా నువ్వు ప్రార్థించడం కనుక స్టార్ట్ చేస్తే వ్యతిరేకతలో కూడా నిన్ను బలపరిచేటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. ఆటోమేటిక్గా అది వస్తుంది. ఆటోమేటిక్గా మనకి విశ్వాసం ఉంటే. ఇప్పుడు విశ్వాసం లేదనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు ధైర్యం తెచ్చుకునే మాట వీళ్ళు అనేవాళ్ళు కాదు. ఆ ధైర్యం మీకు వచ్చేది కాదు, ఆ ఎంకరేజ్మెంట్ నీకు వచ్చేది కాదు. అప్పుడు ఏమనుకుంటాము, నేను ట్రై చేశానంటే వాళ్ళని నిరుత్సాహపరిచి ఆపేశారని బహుశా అనుకునేవాడు. కానీ విశ్వాసం ఉంది కాబట్టి ఎంకరేజ్మెంట్ కూడా ఆటోమేటిక్గా దీనికి వచ్చింది. ఎందుకంటే చూడండి, ఎవరో మనుషులు అన్నారని చెప్పేసి ఆగిపోయామనుకోండి, అర్థం ఏంటంటే మనుషులు కాదు ప్రాబ్లము, యాక్చువల్ నీకు విశ్వాసం సరిపోయినంత నీకు విశ్వాసము లేదేమో, అందుకే నువ్వు మధ్యలో మనుషుల పేరు చెప్పుకొని ఆగిపోతున్నావు. అలాగ ఆగిపోతే ఫస్ట్ అర్థం ఏంటి, అసలు విశ్వాసంతో స్టార్ట్ చేయలేదు, నీకు ఏదో ప్రాబ్లంగా స్టార్ట్ చేసావు. నేను విశ్వాసంతో స్టార్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి రమ్మని పిలిచారో ఆ బైబిల్ మీరు చూడండి, నేను ఎంత యాక్టివ్గా దిగ్గున లేచి బట్టను పారవేసాను బైబిల్ మనం చూస్తున్నాం. అంటే చూడండి ఎంత చురుగ్గా, ఎంత ఫాస్ట్, ఎంత క్విక్గా రియాక్ట్ అయ్యాడు ఒకసారి ఆలోచించండి. అంత చురుకుదని ఎలా వస్తుంది తెలుసా? అది ఎలా వస్తుంది అంటే అది విశ్వాసం బట్టి వస్తుంది. అది మనిషి యాక్టివ్ అండి, అందుకని అంత యాక్టివ్గా చేస్తాడంటే పనులను కాదు, అది విశ్వాసం బట్టి వస్తుంది ఆ చురుకుదనం. అలాగా ఈయనకు వచ్చింది. అప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు అడిగాడు, నీకేం చేయాలి అని అడిగితే నాకు చూపు కావాలని అడిగాడు. అప్పుడు క్రీస్తు అంతా విశ్వాసం బట్టి నీకు జరుగుతుంది. ఇంకంతా చూడండి అద్భుతం అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మీకు? యేసుక్రీస్తు ఆ మార్గంగా వెళ్తున్నారని విన్నాడని అన్న దగ్గర బైబిల్ మనం చూస్తున్నాం, విన్నాడట. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే చర్చిలో కూర్చొని వాక్యం వినేటప్పుడు మన వాక్యం బోధింపడుతున్నప్పుడు వాక్యం వినేటువంటి పని ఏదైతే ఉందో, కార్యం ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంట్. చాలా సందర్భంలో వాక్యం వినేటువంటి మనకు కూడా అర్థం కావట్లేదు. వాక్యం వినడం ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థం కావట్లేదు. వినడం అంటే ఏదో ఈయన చెప్పింది నేను నోట్ చేసుకుని విన్నానని కాదు. వినమంటే లోపలికి లోతుకెళ్ళి అది స్థిరపడేంతలా వినడం గురించి నేను మాట్లాడుతున్నాను. అలా వినడం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకంటే దీనికి అద్భుతం ఎక్కడ స్టార్ట్ అయింది?
అద్భుతం జరగడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఈయన యేసుక్రీస్తు గురించి విని అని బైబిల్ మనం చూస్తున్నాం. రోమపత్రికలోకి యాక్చువల్గా వెళ్తే 10వ అధ్యాయంలోకి వెళ్తే 14 వచ్చిన ఆ కింద మనం అక్కడ చూస్తే అక్కడ రక్షణ పొందడం గురించి అక్కడ పౌలు మాడుతుంటాడు. అయితే రక్షణ పొందాలంటే ఏం జరగాలి? వాళ్ళు రక్షించి ప్రభువుని దేవునికి ప్రార్థన చేయాలంటాడు పౌలు. దేవుని ప్రార్థన చేయాలంటే వాళ్ళు దేని గురించి వాళ్ళు వినాలి కదా అంటాడు. ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి కదా. విశ్వసింపని వానికి ఎట్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన చేయాలంటే వారు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ప్రకటింపబడే వాళ్ళు ఉండాలి, వాళ్ళు వినాలి. వింటేనే కదా వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచితే కానీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తేనే కదా రక్షణ పొందుతారు. ఇప్పుడు వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం జరగాలి అంటాడు పౌలు అంటున్నాడు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటే రక్షణ పొందాలంటే వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వారు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే వాళ్ళు వినాలి కదా. వాళ్ళు వినాలంటే బోధించేవాడు ఉండాలి కదా. బోధించేవాడు ఉండాలంటే పంపబడేవాడు ఉండాలి కదా. ఎవరైనా పంపితేనే కదా ఎవరైనా పంపబడతారు. ఎవరైనా పంపబడితేనే కదా వాడు బోధిస్తాడు. వాడు బోధిస్తేనే కదా వాళ్ళు వింటారు. వాళ్ళు వింటేనే కదా విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచితేనే కదా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తేనే కదా రక్షణ వస్తుంది. అక్కడ కూడా ఎలా స్టార్ట్ అయింది? వినడం దగ్గర స్టార్ట్ అయింది అంటాడు. అక్కడ దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు సువార్థికులను అంటే వాళ్ళు వినాలి కాబట్టి. వినడం అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఈయన కూడా విన్న తర్వాత అనిపించింది ఏమని తెలుసు, సడన్గా ఆయన బహుశా ఏదో ప్లాన్తో వచ్చాడు. ఆ రోజు ఏదో అనుకున్న బహుశా ఆయన అనుకుంటాడు, నాకు ఈ రోజుకి నాకు ఎంత డబ్బులు వస్తే చాలులే, నాకు ఈరోజు రేపు గడిచిపోద్ది. బహుశా అలాంటి ఏదో సహజమైనటువంటి తన జీవితం ఎప్పుడు ఎలా యథావిధిగా ఎలా అయితే కొనసాగుతుందో అలాంటి అలవాటుతో అదే మైండ్ సెట్తో రోజు వచ్చేస్తున్నాడు. అలాగే వచ్చాడు ఈరోజు కూడా. కానీ సడన్గా ఈ క్రీస్తు గురించి వినిన తర్వాత ఆయన ఎప్పుడు తరచుగా ఏదైతే చేస్తున్నాడో దానికి మించినటువంటి కార్యాన్ని చేశాడు. ఈయన ఎక్స్ట్రాగా చేశాడు. అప్పటికప్పుడే మైండ్ సెట్ చేసుకున్నాడు. అప్పటికప్పుడే ఆ చేంజ్ని అలాగే తను తాను మోల్డ్ అయ్యి దాన్ని అలవాటు చేసుకొని అంటే దావీదు కుమారుడు కరుణించని కేకలేడు మొదలుపెట్టాడు. అప్పటికప్పుడే అది కూడా ఎలాగా విన్న దాన్ని బట్టే స్టార్ట్ చేశాడు. అంటే చూడండి, అందుకే వినడం ఎప్పుడు కూడా మనం దాన్ని లైట్ తీసుకోకూడదు. వాక్య బోధ ఏముందిలే, ఎప్పుడు చెప్పేది కదా ఏముందిలే, ఎప్పుడు అనుకోకూడదు. వినడం అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. పౌలు 10వ అధ్యాయంలో ఎగ్జాక్ట్ అదే అంటున్నాడు. రక్షణ పొందాలంటే ఏం జరగాలి? యాక్చువల్గా ఎవరో ఒకరు పంపబడాలి, వాళ్ళు బోధించాలి, బోధిస్తే వాళ్ళు వినాలి, వింటేనే కదా విశ్వాసం ఉంటారు, విశ్వాసం ఉంటేనే కదా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తేనే కదా రక్షణ వస్తుంది. అంటే వినడము లేదా బోధించడం ఎంత ఇంపార్టెంటో పౌలు చెప్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి బోధించడం దగ్గర, కూర్చున్నటువంటి వ్యక్తి వినడం దగ్గర స్టార్ట్ అవుతున్న ప్రతి కార్యం కూడా. అలా ఇక్కడ కూడా గుడ్డివాడు కూడా వినిన తర్వాతనే ఆయనకి అనిపించింది నా జీవితం కూడా మారే అవకాశం ఉంది అనిపించింది ఆయనకి. అది సరిగ్గా కనుక వాక్యం అంటే వాక్యం మనకు ప్రేరేపణ ఇస్తుంది. వాక్యం మనకు ప్రేరేపిస్తుంది. మనం నార్మల్గా సహజంగా మనుషులకు మనం ఏంటంటే అందరిలాగానే మనం ఈ లోక ప్రకారం ఏమనుకుంటాం అంటే ఏదో నెలకు సరిపోయేంత నాకు వస్తే చాలు, ఏదో గడిచిపోద్ది అలాగా చాలు అనేటువంటి స్టాండ్లోనే మనం ప్రపంచం బ్రతుకుతుంది. మనం కూడా అలాగే బతుకుతాం నార్మల్గా. కానీ వాక్యం వినేటప్పుడు ఏంటంటే నాకు నిన్నటి వరకు లేనటువంటి ఒక స్థితి నాకు కూడా పొందుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆశని, ఒక ఆలోచనని పెట్టింది ఏంటంటే వాక్యము. ఆయన వినిన తర్వాత అనిపించింది దానికి. అంతకుముందు ఎప్పుడు కూడా నేను చూపు పొందుకునే అవకాశం నాకు ఉంది ఎప్పుడు జీవితంలో అనిపించలేదు ఆయనకి. కానీ సడన్గా అనిపించింది ఆయనకి. ఎందుకు అనిపించింది? విన్నాడు కాబట్టి. వాక్యం ఎప్పుడు కూడా ఏంటంటే మన ఏదైతే మనకి హద్దులు ఉన్నాయో దాన్ని విశాలపరుచుకోవడానికి ఒక ప్రేరేపణ వాక్యం మనకి ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం ఇంతే, మన స్థితి ఇంతే కాబట్టి నాకింతే అని ఎప్పుడు కూడా అలా ఉండిపోవడానికి వీల్లేదు. మరి ఎప్పుడైతే అలా అనుకొని నా పరిధి ఇంతే అని అనుకుంటున్నావో నువ్వు దేవుడు ఆశించిన స్థాయి కంటే ఇంకా తక్కువలో బ్రతుకుతున్నావు, తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నావు, తక్కువ పరిమితుల్లో బ్రతుకుతున్నావు. ఎందుకంటే వాక్యం సరిగ్గా అంటే ఆటోమేటిక్గా ఏంటంటే వాక్యం అంటే మనకు ప్రేరేపణ ఇస్తుంది. ఆ ప్రేరేపణ కూడా మాత్రమే కాదు, దానికోసం అంటే విశ్వాసాన్ని కూడా వాక్యము మనకు పురుకొల్పుతుంది. నేను బాగుపడచ్చు అనేటువంటి ఒక ఆశను ఈయన హృదయంలో చిగురింపచేసింది వాక్యము. అదే వాక్యము ఆ ఆశను తీర్చుకోవడానికి, ఆ చూపును పొందడానికి అవసరమైనటువంటి విశ్వాస ప్రేరేపణ కూడా వాక్యం ఆయనకి ఇచ్చింది. విన్న దగ్గర స్టార్ట్ అయింది ప్రతిదీ. అంటే మన వాక్యం అంటే అప్పుడు ఇక్కడే ఏదన్నా ఒక కార్యం జరగాలంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వాక్యం ఉంటాం మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. వాక్యం ఏదో నేను చెప్పాలి కాబట్టి నేను నిలబడుతున్నాను కాదు, మీరు ఏదో వినాలి కాబట్టి మీరు వచ్చారని కాదు. వాక్యం అలా అంత అల్పమైంది కాదు. వాక్యం ఏం చేస్తాను, మనకు ఉన్నటువంటి బార్డర్స్ని, హద్దుల్ని విశాలపరచుకోవడానికి, మన గుడారాన్ని విశాలపరచుకోవడానికి వాక్యం మనకు అవసరం ప్రేరేపణ ఇస్తుంది. అది నార్మల్గా మనకు అలా అనిపించదు. మనకు అంత ఎందులో మనకు అంత స్థాయి రాదు, అంతా మన వల్ల అవ్వదు అని నార్మల్గా అనుకుంటాం మనం. కానీ వాక్యం ఏం చేస్తుందంటే లేదు
దేవుని సహాయం వల్ల నీకు ఇంకా కొంచెం బెటర్గా మారే అవకాశం ఉందని నీ మైండ్ని బ్రాడ్గా మార్చుకోమని వాక్యం మనకి ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత విశ్వాసము, ఆ తర్వాత ప్రార్థన, ఇవన్నీ అప్పుడు వస్తాయి. అందుకని చూడండి, వాడు వినిన దగ్గర స్టార్ట్ అయింది. అందుకంటే చూడండి, వాక్యం వినడం అందుకని దింపాడు అన్నాను. ఊరిని ఏదో వినాలి కాబట్టి వినేసి ప్రార్థన చేస్తాను. వినేటప్పుడు ఏంటంటే మనకు తెలియనటువంటి ఒక ఆలోచన మన హృదయంలో దేవుని యొక్క వాక్యము మనకు ప్రేరేపణ ఇస్తుంది. అక్కడే స్టార్ట్ అయింది దానికి. నేను కూడా చూపు పొందుకోవచ్చు, నేను కూడా అందరిలాగా మారచ్చు అనేటువంటి ఒక ఆశ. బలహీనమైన స్థితిలో ఉండి దాదాపుగా పర్మనెంట్గా ఉండేటువంటి ఒక సమస్య నుండి ఇన్స్టెంట్గా విడుదల పొందుకున్నాడు ఆయన. ఎలాగా అంటే ఆయనకి ఎవరో 10 మంది చెప్పారు, నీకు కూడా కళ్ళు చూపు ఉంటే బాగుంటుందని 10 మంది ఎవరో మనుషులు చెప్తే వచ్చినటువంటి ఆలోచన కాదు, క్రీస్తు గురించి వింటే వచ్చినటువంటి ఆలోచన అది. ఆయన కుటుంబ సభ్యులు ఆశపడ్డారు కాబట్టి ఆయన కూడా ఆశ పుట్టింది అని కాదు. మనుషులు ఎవరికి ఏ మనిషి కూడా అలాంటి బలహీనమైన స్థితిలో అంత సమస్య బాధపడిన వ్యక్తికి ఎవరు కూడా నువ్వు కూడా బెటర్గా మారుతావు అనే ఇన్స్పిరేషన్ ఎవరు ఇవ్వలేరు. అది ఒక్క దేవుడి వల్ల అయితేనే అవుతుంది. దేవుడు అలాంటి ప్రేరేపణ ఇచ్చాడు. క్రీస్తు గురించి విన్నాడు, ఆ తర్వాత స్వస్థత గురించి ఆశపడ్డాడు, ప్రార్థన చేశాడు, కేకలేశాడు, వ్యతిరేకత వచ్చింది, అయినా సరే ప్రార్థన చేశాడు. చివరికి దేవుడు కూడా ఆగి ఆయన సమస్య విన్నాడు, తెలుసుకున్నాడు, స్వస్థతనే ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ మధ్యలో జరిగిందే చాలా ఇంపార్టెంట్ అంటాను. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ఇంకా పరిస్థితి ఇంకొంచెం బహుశా వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పరిస్థితి వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించవచ్చు. కానీ మనం ఏం చేయాలి, ఇంకెక్కువ ప్రార్థన చేస్తే భవిష్యత్తు త్వరగా మనం ముందుకి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. ఏ మాట మన హృదయాల్లో ఒక బలమైనటువంటి ఒక ప్రేరేపణ ఇస్తుందో మనకి తెలియదు. దేవుని యొక్క వాక్యం జీవం అనేటువంటిది. ఆ వాక్యం మనకు ఆ ప్రేరేపణ ఇస్తుంది. అందుకనే వాక్యం ఎంత ఎక్కువ ఉంటామో అంతగా దేని మీద మనం ఆధారపడడానికి ఆటోమేటిక్గా మన హృదయం, మన మనసు లేదా మన ఆత్మ ఆటోమేటిక్గా ఇంక్లైన్ అయిపోద్ది. అంటే ఆటోమేటిక్గా దేవుని మీద ఆధారపడాలన్నటువంటి ఒక ఆ వైపుగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం మనకు తెలియకుండా కూడా వాక్యం వింటూ ఉంటే. అలా ఆయన విన్నాడు, స్వస్థత పొందుకున్నాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకనే వాక్యం వినేటప్పుడే జాగ్రత్తగా ఉండాలన్నా. ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే కాదు, వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆ ప్రేరేపణతో మనం ప్రార్థన చేస్తాం. ఆయన విశ్వాసంతో ఉన్నాడు, అందుకని నీ విశ్వాసం అన్నారు. ఆయన ప్రార్థన చేసిన విధానం, వ్యతిరేకతలో కూడా ప్రార్థన చేసే విధానం, ఆయన దిగ్గును లేచిన విధానం, ఆయన పైబట్ట పారవేసిన విధానం చూసినప్పుడు ఆయనలో విశ్వాసం క్రీస్తుకు కనబడింది. దేవునికి విశ్వాసం కనబడింది. మనుషుల ప్రాబ్లం కనబడుతుంది, ఆయన పైన బట్ట పారేసడానికి కనబడుతుంది, ఇంకేదో కనబడుతుంది. ఈయన ప్రార్థన చేసి కేకలేస్తున్న అందరూ నోరు మూసుకో అన్నారు. ఎందుకంటే మనుషులకు అది విశ్వాసంగా కనిపించలేదు. ఎందుకంటే మనుషులకు విశ్వాసంగా అలా కనబడదు, కానీ దేవునికి అది విశ్వాసంగా కనబడింది, అర్థమైంది. అందుకని విశ్వాసాన్ని బట్టి కార్యాన్ని జరిగించారు. వెంటనే ఎగ్జాక్ట్ అలాగనే మన ప్రార్థనలో కూడా విశ్వాసం కనబడాలి దేవునికి. ఎంత బాగా ఏడ్చి, ఎంత బాగా కన్నీరు కార్చు, ఎంత ఎక్కువ బ్రతిమాడుకున్నా అది కాదు. దేవుడు నేను ఆదరిస్తాడు దానికి. కానీ సమస్య తీరాలంటే మాత్రం విశ్వాసం వల్ల అయితేనే కార్యము అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి అన్నారు క్రీస్తు. నన్ను అల్టిమేట్గా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం మంచిది, సమస్యను బట్టి వెళ్ళినా ఆడికి వెళ్ళక దేవుడికి చేసే కూర్చున్న ఒకటే, నీకు నమ్మకం ఉందా? అది ఉంటే కార్యము నీ విశ్వాసాన్ని బట్టి నీకు అవుతుంది. అందుకనే వాక్యం వినేటప్పుడు జాగ్రత్త ఉన్నాం. ఎందుకంటే అది మనకు మంచి ప్రేరేపణ ఇస్తుంది. విశ్వాసం బలపడుతున్నప్పుడు వ్యతిరేకత వచ్చినా సరే ఆకుండా కనుక ఇంకా బలంగా కనుక చేయగలిగితే అది త్వరలోనే దేవుడు కార్యము చేస్తాడు. ఎందుకంటే దేవుడు మంచి జీవులు ఇచ్చేటువంటి వాడు, తన దగ్గరకు వచ్చేటువంటి ఏనాడు త్రోసివేసేటువంటి వాడు కాదు. అడుగు ప్రతివానికి ఇస్తా అన్నాడు. వెదుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తున్నాం దేవుని దగ్గరికి, ఎందుకంటే ఆయన ఇస్తాడు. అదే విశ్వాసం. అలా వెళ్తాం, అలా ప్రార్థన చేస్తాం. అలా కనుక చేయగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగుగా కనుకరిస్తూ అంటారు, కార్యము జరుగుతుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము,
మన యేసుకే స్తోత్రము చెల్లించెదము.